ఇక్కడికి వచ్చానంటే తెలుగుదేశం పార్టీని అభిమానించిన మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాకుంది. భవిష్యత్తులో కూడా ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆడపిల్లల తల్లిదండ్రులకి చంద్రబాబు అయితే అదిరిపోయే శుభవార్త చెప్పారండి. అసలు ఆ వార్త ఏంటి, ఎవరెవరికి బెనిఫిట్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి చాలు. అండ్ ఇక స్టార్ట్ చేసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకి కూడా సమ ప్రాధాన్యత అయితే ఇస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. అదే క్రమంలో అనర్హులకు మాత్రం ఈ పథకాలు అందకూడదని చంద్రబాబు అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్లను మార్చేసి ప్రస్తుత ప్రభుత్వ పేర్లు పెడుతున్నారు. మరో 2 పథకాల పేర్లను కూడా మార్చారు. అలాగే వైఎస్ఆర్ కళ్యాణమస్తుని చంద్రన్న పెళ్లి కానుకగా మార్చడం జరిగింది. మైనారిటీల కోసం ఇస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవరీస్ ఎడ్యుకేషనల్ స్కీమ్ ఫర్ మైనారిటీస్ గా మార్చారు. వీటిపై అధికారులు ఆదేశాలను జారీ చేశారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేరుతో పథకాన్ని అమలు చేస్తూ ఆడపిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చేవారు. ఇదే పథకాన్ని టీడీపీ ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుకగా మార్చి అమలు చేయబోతుంది. ఈ పథకం కింద గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల ఆడపిల్లల వివాహాలకు ₹1,00,000 ఇచ్చేది. ఎస్సీ ఎస్టీల కులాంతర వివాహాలకు ₹1,20,000 ఇచ్చేది. బీసీలకు 50,000, కులాంతర వివాహాలకు 75,000 అందజేశారు. మైనారిటీలకు 1,00,000, దివ్యాంగులకు ₹1,50,000 ఇచ్చేవారు. తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక కింద ఎంత ఇవ్వనున్నారో విషయం మాత్రం స్పష్టత రాలేదు. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ప్రోత్సాహకాన్ని అందజేస్తుందా, మరింత పెంచుతుందా అనే విషయంపై చర్చ జరుగుతుంది. అయితే ఈ పథకానికి ఇచ్చే డబ్బులు కొంత మొత్తంలో పెంచబోతున్నట్లు సమాచారం అయితే బయటకొచ్చింది. అవి ఎంత మొత్తంలో అన్నది తెలియకపోయినా పోయినసారి కంటే ఈసారి ఎక్కువగానే ఇస్తారన్నది అధికారులు అంటున్నారు. దీనికి సంబంధించిన నియమాలు త్వరలోనే విడుదల చేయబోతున్నారు. చంద్రన్న పెళ్లి కానుక కింద ప్రయోజనం పొందాలంటే పెళ్లి జరిగే సమయానికి అబ్బాయికి 21 సంవత్సరాలు, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండుండాలి. ఇద్దరు 10వ తరగతి ఖచ్చితంగా పూర్తి చేసుండాలి. ప్రభుత్వం అందించే ఈ నగదు ఆర్థిక సహాయం కేవలం మొదటి వివాహానికి మాత్రమే అందుతుంది. రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇదేనండి అప్డేట్. అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ విషయాన్ని